వెల్కమ్ టు ఇన్ఫినిటో. మనం గత వీడియోలో ఓఎఫ్సి వైర్ గురించి తెలిసాము. మనం ఇంట్లో ఉండి చూస్తున్న ఇంటర్నెట్ కానీ కేబుల్ టీవీ కూడా ఇంత చిన్న వైర్ నుండి వస్తుంది. మరి ఇలాంటి చిన్న వైర్ కట్ అయినప్పుడు ఎలా వాటిని జాయిన్ చేస్తారో ఈ వీడియోలో చూడండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఓఎఫ్సి వైర్ను కట్ అయిన దాన్ని జాయిన్ చేయడం. దాన్ని ఇప్పుడు క్లీన్ చేయడం జరుగుతుంది. దానికి జెల్ ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మనకు అదొక పైప్ లాంటిది కాబట్టి రౌండ్ షేప్లో మనం కట్ చేస్తున్నారు. దాన్ని ఈ విధంగా కట్ చేసి రెండు జాయింట్లను కూడా ఇంతకుముందు ఈ విధంగా రెండు వైర్లను జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏ విధంగా జాయిన్ చేస్తున్నారో మనం స్క్రీన్ మీద చూడవచ్చు. సో అంత చిన్న వైర్ పైప్ లైన్ లాంటిది జాయింట్ అవ్వడం జరిగింది వితిన్ 2 సెకండ్స్లో. సో ఇప్పుడు కట్ అయిన ఓఎఫ్సి వైర్ను ఏ విధంగా జాయింట్ అయిందో మనము వీడియోలో చూడవచ్చును. సో ఇది ఇప్పుడు జాయింట్ అయిన దాన్ని ఖాళీగా వదలకుండా దాని మీద ఒక ప్యాచ్ లాంటిది వేసి హీట్ చేయడం వల్ల మళ్ళీ అది ఎప్పుడైనా కట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు దాన్ని హీటర్లో పెట్టి ప్రెస్ చేస్తారు. హీటర్ అది. సో ఇది కూడా మనకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇది అత్యాధునికమైన టెక్నాలజీ తోటి జియో, ఎయిర్టెల్ అనే కంపెనీలలాగా కూడా మన లోకల్ ఆపరేటర్స్ కూడా ఈ అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి ఓఎఫ్సి సర్వీస్ మీకు ఇవ్వడం వల్ల మీరు ఇంట్లో కూర్చొని టీవీ, ఇంటర్నెట్ ప్రసారాలు వీక్షించేందుకు అవకాశం కలుగుతుంది. మరి ముఖ్యంగా మన లోకల్ వ్యాపారస్తులను డెవలప్ చేసుకునేందుకు మనమంతా కూడా లోకల్ ఆపరేటర్ల దగ్గర కానీ లోకల్ వ్యాపారస్తుల దగ్గర ఏ వ్యాపారమైనా లోకల్ దగ్గర చేయాలని ఇన్ఫినిటో కోరుకుంటుంది. ఎందుకంటే మీరు లోకల్ వారి దగ్గర వ్యాపారం చేయడం వల్ల లోకల్ సమాజం డెవలప్ అవుతుంది. మరి మీరు ఈరోజు తక్కువ వస్తుందంటే రేపు కొన్ని వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా తెలుసు. మరి రేపు ఇంకా ఇలాంటి ప్రాబ్లంలకు పోతారని కూడా ఇన్ఫినిటో ముందుగానే గ్రహించి మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తుంది. కాబట్టి లోకల్ వ్యాపారస్తులను ఎంకరేజ్ చేయండి. ఈ విధంగా మనకు ఓఎఫ్సి వైర్ కట్ అయినప్పుడు జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి వీడియోల కోసము మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు.